కారి సర్వశక్తిమంతుడా, ఉన్నతుడా నీ ఘననామమునకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు కూడా నువ్వు మాతో మాట్లాడి ప్రభువా, నీ కృపలో దాచి భద్రపరచి నీ కృపకు పాత్రగా చేయబోతున్న విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ఆదరణ, నీ కృపా దీవెన ఆశీర్వాదము తండ్రి మీరు మాపై విడుదల చేయండి. మూడు బారిన జీవితాలను ఇగో నువ్వు చిగురింపక చేయగల దేవుడు అని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయగల దేవుడను నేనే అని వాగ్దానము చేసి తండ్రి మా జీవితాలలోనైనా మేము ఏమై ఉన్నామో గుర్తించడానికి ప్రభువా ఇగో నీ కృప మాకు విడుదల చేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ఆదరణ, కృపాదీవుని ఆశీర్వాదము మరి మాపై విడుదల చేసి నీ కృపతో నింపి మీరే సహాయం అనుగ్రహించమని యేసు నామమున ఈ ప్రార్థన వినంతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. ఉదయముందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఈ యొక్క అంజూరపు చెట్టు చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకలి తప్ప ఆకులు తప్ప మరి ఏమియో కనబడలేదు గనుక చాలండి. చూడండి, వాక్యం చెప్తున్న మాట, నా జీవితాలలో మనము ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి. ఫలించాలంటే ఏ ఫలము నీ జీవితంలో ఉండాలి. ఉదయం అయినప్పుడు అంటే ఆయన పట్టణము గుండా వెళ్తూ ఉన్నాడట. ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కడ రాయబడిన మాట ఏమై ఉంది? పట్టణముకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. ఏంటండి? పట్టణమునకు వెళుతూ ఉండగా ఆయన ఆకలిగొనెను. పట్టణంలో ఏముంటుంది? పట్టణంలో ఏముంటుందంటే నాగరికత ఉంటుంది. ఏముంటుంది? పట్టణంలో నాగరికత ఉంటుంది. సినిమా హాళ్ళు ఉంటాయి, బ్రాందీ షాపులు ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి మనుషులకు ఉత్సాహాన్ని కలిగించేటువంటి స్థితి ఎక్కడుంటుంది? అందుకనే ఏ సంక్రాంతి వచ్చినా ఏం వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతారు? పల్లెటూళ్ళకి వెళ్ళిపోయి పల్లెటూరు నుండి పట్టణాలకి వెళ్తుంటారు. అవునా కదండి? పట్టణంలో ఏముందంటే నాగరికత ఉన్నది. ఏ నాగరికత అని అంటే మనుషులను సంతోషపెట్టే నాగరికత. మనుషులను సంతోషపెట్టే నాగరికత ఉన్నది. అయితే ఈ నా జీవితాల్లో యేసు ప్రభు వెళుతూ ఉండగా, ఆ పట్టణానికి వెళుతూ ఉండగా ఒక అంజూరపు చెట్టును చూచాడట. ఇక అంజూరపు చెట్టును చూచాడట. ఎవరు ఈ అంజూరపు చెట్టు అని అంటే నీవు నేనే. ఎవరో? నీవు నేనే. ఎందుకని నీ ఎంక చూచాడు ఆయన? ఎందుకు నీ వైపు చూడవలసిన పరిస్థితి వచ్చింది అని అంటే నీ దగ్గర ఒకటి ఆశిస్తూ ఉన్నాడు ఆయన. ఏం ఆశిస్తున్నాడు? నీ దగ్గర ఒకటి ఆశిస్తున్నాడు. ఎందుకు ఆశిస్తున్నాడని అంటే ఆయన ఒక ఉద్దేశము చొప్పున నిన్ను నాటాడు. నాటడం అంటే అర్థం ఏంటంటే ఈ భూలోకానికి నువ్వు రావడమే నాటడం. దేని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ చెట్టు ఎక్కడుందట? ఎక్కడుంది? త్రోవ ప్రక్కన ఉన్నది. ఆ త్రోవ ప్రక్కన ఉన్నవాడు ఎవరు, ఏంటి అని మనం చూస్తే 3 రకాలైనటువంటి మనుషులు త్రోవ ప్రక్కన ఉన్నారు. మొదటి ఇక్కడ చూసినాము, ఒక చెట్టు త్రోవ ప్రక్కన ఉన్నది. అర్థమైందండి? రెండవది మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం కంటే మనం చదివితే, యెరికో పట్టణమునకు వచ్చిరి,
శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడుకు భర్తమయ్యి అను గ్రుడ్డు భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఇందాక మనం చూసాము త్రోవ ప్రక్కనున్న చెట్టు, త్రోవ ప్రక్కనున్న చెట్టు. ఇప్పుడు మనము చూసాము త్రోవ ప్రక్కనున్న మనిషి. ఎవరు? త్రోవ ప్రక్కనున్న మనిషి. మొదటిది త్రోవ ప్రక్కనున్న చెట్టు, రెండవది త్రోవ ప్రక్కనున్న మనిషి. మూడవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదువుదాం చూడండి. వెళ్ళుచుండగా చూచి అని వచ్చాను. చాలండి. ఇక్కడ మామూలుగా ఎక్కడుందో రాయబడలేదు, కానీ చెట్టు మాత్రం ఉంది, దానికి ఆకులు తప్ప ఏమీ లేవు. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం చదువుదాం చూడండి. త్రోవ ప్రక్కన ఉండువారు ఎవరనగా, ఇక్కడ త్రోవ ప్రక్కన విత్తబడిన విత్తనము. అర్థమైందండి? ఒకటి త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు, రెండవది త్రోవ ప్రక్కనున్న ఒక మనిషి, మూడవది త్రోవ ప్రక్కనున్న విత్తనం. ఏ త్రోవ ప్రక్కనే ఉండవలసిన పని ఏమొచ్చింది? ఏంటి త్రోవ? ఏంటి త్రోవ ప్రక్కన? ఈరోజు నీవు నా జీవితాలలో కూడా మనము ఫలించాలి అని అంటే ఏ చెట్టు అయినా నువ్వు వేస్తే, ఏ పరిస్థితి అయినా నువ్వు వేస్తే ఖచ్చితంగా దానికి ఏం పోయాలి? నీరు పోయాలి కదా. ఇప్పుడు నీరు పోసే అవకాశం నీకు ఉండొచ్చు, లేకపోవచ్చు. చేలో కొన్ని చెట్లు వేస్తాము, రోజు నీళ్లు పడిన దానికి అవకాశం ఉండదు. అప్పుడు కొన్నిసార్లు మనమే వెళ్ళి వేసి వస్తూ ఉంటుంటాం. అర్థమైందండి? అదే చెట్టు జలముల ప్రక్కన ఉంటే, దాన్ని నీళ్ళు పోయగలవా? ఏం అక్కర్లా, నువ్వు పోయక్కర్లేదు. దానికే అదేం చేసుకుంటుంది? పీల్చుకుని అది ఎదుగుతుంది. ఈరోజు నీవైనా నేనైనా నువ్వు త్రోవలో ఉన్నావా, త్రోవ ప్రక్కన ఉన్నావా? త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు, త్రోవ ప్రక్కన గుడ్డు భిక్షకాడు, త్రోవ ప్రక్కన విత్తనము. ఈ మూడు కూడా మనం చూస్తే త్రోవ ప్రక్కనే ఉన్నాయి. అయితే ఈ త్రోవ ప్రక్కనే ఫలించగలవా అని అంటే ఖచ్చితంగా ఫలించలేవట. ఎందుకనంటే నేను చెప్పటం లేదు, కానీ ఆ అంజూరపు చెట్టును చూస్తే త్రోవ ప్రక్కన ఉన్నది కనుక ఆకులు తప్ప కాయలు లేవు. ఏం లేవు? ఆకులు తప్ప కాయలు లేవు. రెండవ వ్యక్తి మనము చూస్తే ఆ మార్కు సువార్తలో మనము చూసినట్లయితే ఆ త్రోవ ప్రక్కన ఉండే గుడ్డు భిక్షకాడు, అతనికి కళ్ళు లేవు. యేసును స్వరమైనటువంటి శక్తి ఉన్నది, కానీ యేసును చూసే కన్నులు లేవు. ఇక్కడ తన జీవితంలో చెట్టు ఉంది, కానీ ఆకులు ఉన్నాయి, కానీ కాయలు లేవు. ఇక్కడ మనిషి ఉన్నాడు, కానీ కళ్ళు మాత్రం లేవు. యేసును చూసే కన్నులు లేవు. ఇప్పుడు ఇక్కడ విత్తనము విత్తబడింది, కానీ ఆ విత్తనము నాటబడలేదు. ఆకాశ పక్షులు వచ్చి దేని ఏం చేసిందట? ఏంటి? చదవండి ఆ మాటని. 4వ అధ్యాయము మార్కు 4:15 వచనం. విత్తబడును కానీ వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన విత్తనము, అంటే వేసాడు కానీ విత్తనము మొలకన్నా మొలవలేదు. ఈ మూడు మనము చూస్తే మూడాట్లో కూడా ఎక్కడ ప్రయోజనము కనిపించట్లా. కానీ ప్రభువు నీ పట్ల ఏం ఉద్దేశము కలిగి ఉన్నాడనంటే, విత్తనం ఎందుకు వేస్తాము? పంట కోసుకోవడానికి వేస్తాం. విత్తనం ఎందుకు వేస్తాం?
పంట కోసుకోవడానికి వేస్తాం. చెట్టు ఎందుకు వేస్తాం? ఫలాలు కోసుకోవడానికి వేస్తాం. ఈరోజు నీ జీవితంలో కూడా ఇన్ని రకాల ప్రజలు ఉండగా నీవే ఈ స్థలంలోకి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు బలవంతం చేస్తారు ఇక్కడికి రమ్మని అని అంటే, నిన్ను అనాది సంకల్పంలోనే దేవుడు ఎన్నుకుని శ్రేష్టమైనటువంటి పండ్లు పండుతావని ఉద్దేశం చొప్పున ఈ స్థలంలో దేవుడు నాటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు ఇక్కడ చెప్తున్న ప్రతి వాక్య ప్రకారంగా జీవిస్తే నువ్వు త్రోవలో ఉన్నట్టు. అలా కాకుండా విని వెళ్ళిపోతే నువ్వు త్రోవ ప్రక్కన ఉన్నట్టే. త్రోవ ప్రక్కన ఉన్న మనిషి యేసు స్వరం వినగలుగుతున్నాడు తప్ప యేసును చూసే కన్నులు లేవు. ఈ రోజున యేసు కోసం చాలా వింటున్నావు, మరి యేసుని ఎప్పుడన్నా చూచావా? నా ప్రియ నేస్తమా, నా దేవుని జనాంగమా, ప్రభు చెప్తున్న మాట, యేసు స్వరం వింటున్నావు. చాలా దైవ సేవకుల ద్వారా, మీటింగుల ద్వారా, టీవీ ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇలాగ ఎన్నో రకాలుగా యేసు ప్రభుకి మాట నువ్వు వింటూ ఉన్నావు. కానీ యేసును చూచే, యేసును స్వయంగా చూచేటువంటి అనుభవం నీకుందా? ఆ విత్తనము వ్యవసాయకుడు తీసుకెళ్ళి వేశాడు, వేసింది వేసినట్లే పోయిందట. ఎవరెత్తుకుపోయారు? శత్రువగు మన నిజంగా వ్యవసాయకుడు ఆశించేగా విత్తనం వేశాడు. కనుక నా జీవితాలలో దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే, నీ జీవితంలో ఆధ్యాత్మికత ఫలములు నీకు ఉండాలి. ఈ ఫలము లేకపోతే నీకు గుర్తింపు లేదు, పరలోక రాజ్యము లేదు. గుర్తింపు లేదు, పరలోక రాజ్యము కూడా లేదు. ఎందుకు అనంటే, దేవుడికట నువ్వు ఇష్టమైన వ్యక్తివి. చెప్దాం చూడండి ఆ మాటను. దేవునికి నువ్వు ఇష్టమైన వ్యక్తివి. మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, అక్కడ నీకు ఆయనకు ఇష్టమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఫలమును ఆశిస్తున్నాడట ఆయన. కనుక నీ జీవితం 1వ వచనం మీకా గ్రంథము నా ప్రాణమునకు ఒక క్రొత్త అంజూరపు పండునైనను లేకపోయాను. చాలా. ఎవరట? ఎవరు లేరు? అందరు గుడికి వస్తారు, కానీ ఆయనకి నిజంగా చూస్తే భక్తుడు ఎవడు కనిపించట్లేదట. వస్తున్నాను తొండోపోతున్నాలుగా వచ్చిన వాళ్ళు అందరినీ హృదయాన్ని చూస్తుంటే ఎక్కడ ఫలించేవాడిగా కనపడతలేదట ఎవడున్నాయి. ఆయనకి ఇష్టమైనటువంటి ఫలము, ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయనకి ఇష్టమైన యోగ్యతగా. అందుకనే ఆత్మ లోపల నుండి ఏడుస్తూ ఉంది. ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో తానే మన పక్షమును విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ప్రభువా, ఇగో శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప వీళ్ళు ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆత్మను అణిచిపెట్టేస్తున్నారు, ఆత్మను త్రొక్కివేస్తుండే. అలాగుండు అని చెప్పేసి శరీరం ఏది కోరుకుంటుందో దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకని భక్తుడు అనేవాడు ఒక్కడు కూడా దేశంలోనే లేకుండా పోడట. అందుకనే యేసు ప్రభువు వారు అన్న, నేను వచ్చే టైంకి విశ్వాసి నేను కనుగొందునా అని ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. ఈరోజు నీ మనస్సాక్షి నీకే చెప్తూ ఉంది, నువ్వు నిజముగా నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నేను భక్తిగానే ఉంటున్నాను అని చెప్పగలవా? నేను ఖచ్చితంగా వాక్య ప్రకారంగానే జీవించగలుగుతున్నాను అని చెప్పగలవా? చెప్పగలిగితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. అందుకనే ఎక్కడ చూసుకొచ్చినా త్రోవ ప్రక్కనే, త్రోవ ప్రక్కనే, త్రోవ ప్రక్కనే, త్రోవ ప్రక్కనే. ఏంటి త్రోవ ప్రక్కన? ఎందుకు ఆ జీవితం వచ్చింది అని అంటే, ఆ త్రోవ ప్రక్కన దానికి పచ్చగా ఉందట తప్ప కాయలు లేవు. పచ్చగా ఉంది తప్ప కాయలు లేవు. ఎందుకు ఇలా జరుగుతుంది గల కారణం అని అంటే, వాళ్ళ జీవితంలో మేము బాగుంటే చాలు, ఆస్తిని సంపాదించుకుంటే చాలు, కార్లు కొనుక్కుంటే చాలు, బిల్డింగులు కొనుక్కుంటే చాలు, పొలాలు కొనుక్కుంటే చాలు, ఇలాగా మాకు ఇహపరమైనటువంటి ఆ సంపద మాకు ఉంటే చాలు, ఇంకేమి మాకు అక్కర్లేదు. దీనికోసం ఎవరైనా ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? ఏమండి, ఇదిగో మీరు మీ ఇంట్లో ఇలా ఎందుకు నష్టం జరుగుతుందంటే, అక్కడ ఉండవలసిన పొయ్యి ఎక్కడ ఉంది అని చెప్తే ఆ పొయ్యిని పడగొట్టి ఇంకో దగ్గర కట్టినోళ్ళు లేరా? ఇగో నువ్వు 7 ఉంగరాలు కట్టుకుని 7 ఉంగరాలు 7 రంగులు పెట్టుకుని నువ్వు తిరిగితే నీకు ఇంక తిరిగే ఉండదు అంటాడు. ఈ డబ్బులు లేకపోయినా అప్పులు చేసుకుని ఇవన్నీ తగిలించుకుని తిరుగుతాడు, లేదా? అవునా కదా? చెప్పండి. నేను చెప్పట్లేదు అన్నమాట. ఎందుకు అలా జరుగుతుందని అంటే, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం కండి మనం చదివితే, దాన్ని ఉత్సవ కాలమున పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. అంటే దాని అర్థం ఏంటి? చేస్తున్నారనే కదా దాని అర్థం. ఏయ్, మంగళవారం ఎక్కడికి వెళ్తావే? మంగళవారం అక్కడికి వెళ్ళకూడదు, అప్పు ఇవ్వకూడదు. అప్పు తెచ్చుకోవచ్చు, ఇవ్వకూడదట. శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదంట. అప్పు తెచ్చేసుకోవచ్చేమో, అప్పు తెచ్చేసుకోవచ్చు, అప్పు మాత్రం ఇవ్వకూడదు. చూసారా? ఇలాగ నీ జీవితంలో ఇదిగో ఇన్ని సెకండ్లకి నువ్వు బయటికి వెళ్ళాలా. ఇగో ఏ రోజు మంచి రోజు అని చెప్తారో పంతులు గారు, ఆ రోజునే నువ్వు ఈ కార్యక్రమం తలపెట్టు అని అనుకుని దాని ప్రకారంగా చేసిన వారు మనం ఎంతమందులేమో. ఎక్కడున్నావు నువ్వు? త్రోవలో ఉన్నావా, త్రోవ ప్రక్కన ఉన్నావా? త్రోవలో ఉన్నావా, త్రోవ ప్రక్కన ఉన్నావా? అందుకనే ఆ చెట్టు ఆకులు తప్ప కాయలు లేవా? ఆకులు తప్ప కాయలు లేవు. అగో త్రోవ ప్రక్కన ఉన్నవాడికి కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు కనిపించట్లా. కళ్ళు ఉన్నాయి కానీ చూచే కన్నులు లేవు. ఆ విత్తనము విత్తబడకుండగానే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుని పోయినాయి. ఎందుకు గల కారణం, దేవుడు ఈ లోకములో ఆయన రోజున చేసినది, ఒక దినాన్ని చేసిన తర్వాత అది మంచిది అన్నాడా చెడ్డది అన్నాడా? చదవండి ఆ మాటని. ఏదైనా ఒక దినాన్ని చేస్తే అది మంచిది అన్నాడు తప్ప చెడ్డదని ఎక్కడ రాయబడలా, ఎక్కడ రాయబడలేదు. నువ్వు అది కాదు మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే చదవండి. ఆదియందు దేవుడు నిరాకరముగాను శూన్యముగాను ఉండెను, కమ్మి ఉండెను, అల్లాడుచుండెను, పలుకగా కలిగెను, చూచెను, వేరుపరచెను, పగలనియు రాత్రిని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను, దాన్ని దేవుడు మంచిదని చూచాను అని రేపడుందా? దేవుడు ప్రతి దినాన్ని మంచిగానే చేశాడు. అది భూమి అని పేరు పెట్టాను, అది మంచిదని చూచాను. మనం చూసుకుంటే ఇంకా ప్రతీది చేసుకుంటూ వస్తూ కూడా 12వ వచనం కూడా మనం చూస్తే ములిచి అది మంచిదిగా దేవుడు చూచాను. ఇలాగ మనం చూసుకున్నట్లయితే
ప్రతిదీ మంచిది 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 అని చేసుకుంటూ అన్నీ మంచిగా చేస్తే నువ్వు నేను అనుకుంటున్నాము, మళ్ళీ వెళ్ళి ఈరోజు మంచిదే కాదా అని అడుగుతున్నాం. మంచిది కాదు ఊపిరి పీల్చుకో, మంచిది కాదంటే ఊపిరి పీల్చుకోవేమో, ఏమవుతావు? మన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఎప్పుడు కూడా మాకు లాభమే ఉండాలి తప్ప నష్టం ఉండకూడదు. ఒకడు సువార్తకు పిలుస్తుంటే వాళ్ళమ్మ ఆయన తీసుకుపోయి మేము ఏదో ఆయన వాడేసుకున్నట్టు ఇంట్లో లేడు బాబా అన్నది. ఏంటి ఇంట్లో లేడు, ఇంతకీ మేము వాడిని ఎక్కడ తీసుకెళ్తున్నాము? మా పనుల మీద తీసుకెళ్తలేదు, సువార్తగానే తీసుకెళ్తున్నాం. ఇవాళ సేవకుడు అయ్యాడులండి, ఇవాళ సేవకుడు అయ్యాడు. అయితే మరి అందరూ కుర్రాళ్ళు కుదురుంటారా? సరే ఆడు ఎందుకు రాడు, ఎప్పించినా చూడు, ఆడు ఎక్కడ ఉన్నాడు అమ్మ చెప్తా చూడు అన్నాడు. వెంటనే ఇంకో నెంబర్ నుండి ఫోన్ చేసి, అమ్మా డాక్రా లోన్ వచ్చింది, బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు, అర్జెంట్గా మీ అబ్బాయిని తీసుకుంటారా అన్నాడు. ఎక్కడున్నాడు మీ అబ్బాయిని? ఎక్కడ లేదు బాబు, ఇంట్లోనే ఉన్నాడండి అన్నది. అప్పటికి ఏమంది? మా అబ్బాయి పనిలో పోడు అన్నది. మా అబ్బాయి పనిలో పోడు లేడు, మీరు రోజు తీసుకుపోతున్నారో అని చెప్పింది. ఇలా ఎప్పుడైతే బ్యాంక్ వాళ్ళు రమ్మన్నారో అని అన్నామో వెంటనే ఇడిగోండి బాబు అయితే ఇచ్చేస్తానండి అని చెప్పి ఫోన్ ఇచ్చేసింది. ఒరే పని దగ్గర ఉన్నారా, మేము మీటింగ్లకి వెళ్తున్నామో రా అని చెప్పేసి అన్నాం. అంటే మనిషి యొక్క జీవన విధానం ఎలాగ ఉంటుంది అంటే దీనివల్ల నాకేం లాభం వస్తుంది? మనిషి ఎప్పుడు ఏ ఆలోచన, ఈ పని వల్ల నాకు ఏదైనా లాభమో ఉన్నదా? జాగ్రత్త. ఆకులు రాలిపోతాయి కానీ కాయలు ఫలాలు నువ్వు తింటావు, దానివల్ల నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. ఆకులు ఏం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవు. చెట్టు ఆకులు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటామా? కాయలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటామా? కనుక ఆకులు తప్ప మరి ఏమియో ఏమంటే పిందులన్నా ఉండాలి కదా, మరి పిందులన్నా ఉండాలా, పూతైనా ఉండాలి కదా. మరి పిందులు లేవు, పూత లేదు. అందుకని భక్తుడు ఎవడు కూడా నేను చూస్తే కనిపించట్లేదు అంటున్నాడు ఆయన. ఎందుకు గల కారణం అని అంటే ఇదిగో మీ జీవితాల్లో ఇవి మీరు నమ్ముతూ ఉన్నారు. పెద్ద అపార్ట్మెంట్ కట్టుకుంటాడు, దానికి పెద్ద నాలుగు ఫోటో తెచ్చుకొని కడతాడు దానికి. మరి అయిపోయిన తర్వాత కడతాడా? నిజంగా అయిపోయిన తర్వాత పోనీ ఇంట్లో పెట్టుకోమళ్ళకి ఏదో ఒక ఫోటో పెట్టుకుంటారా? పెట్టుకోరు. నిజంగా దానికి అలా కట్టుదలైతే ఎవడో అపార్ట్మెంట్ కొనుక్కుంటాడా? ఎవడో కొనుక్కోడు దాన్ని. కానీ ఈడి బాధ అంతా ఏంటి? ఆ నాలుగు బొమ్మ ఆడితే దీనికి ఏ దిష్టి తగలదో అని ఆ నిమ్మకాయలు చూసి తిత్తారు. ఆ నిమ్మ చెట్టు కూడా జబ్బు అడేస్తూ ఉంటుంది. నిమ్మకాయలు నువ్వు కడితే నిమ్మకాయలు తెస్తే నేను దిష్టి పోతే మరి నిమ్మకాయలకే తెగిలెట్టేస్తుంది. మరి దానికి తెగులు పట్టకూడదు కదా, అవునా కదండి? నీ భ్రమ. అబద్ధాన్ని నమ్మి మోసపోతున్నావు, జాగ్రత్త. అబద్ధాన్ని నమ్మి మోసపోతున్నావు కనుక ఏ క్షణమైనా దేవుడు మంచిదిగానే చేశాడు తప్ప మన విజయవాడలో పాస్ గారు ట్రాఫిక్లో ఇరుక్కుపోడంట. పెద్ద మీటింగ్కి వెళ్ళాలి పాపం ఆయన, ట్రాఫిక్లో ఇరుక్కుపోడట. ఏట్రా బాబు ఇవాళ ఎంత రష్గా ఉంది, ఏటి పరిస్థితి అంటే, గురుగారు ఇవాళ మంచి ముహూర్తం ఉందండి అని అంటే, ఆ ముహూర్తం రోజుని హిందువులే కాదు క్రైస్తవులు కూడా పెళ్లి చేసుకున్నారంట. అయ్యాల చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయంట. చూసారండి? మరి నీ జీవితంలో ఎలా ఫలిస్తావు? ఎలాగొస్తుంది ఆశీర్వాదం అంటే? నువ్వు అనుకున్నావు ఆకులుంటే చాలు, మేమందరికీ గొప్పలుగా కనపడితే చాలు, మేము డబ్బులు సంపాదిస్తే చాలు, మేము ఇతరులకి దీవెనకరంగా కనపడితే చాలు, మంచి క్లాసిక్ డ్రెస్సులు వేస్తే చాలు, ఇదంతా మంచిదే కాదు నేను అనట్లేదు. కానీ దానికన్నా ముందుగా ప్రభు ఆశిస్తున్నాడు నీలో ఫలితం ఏది?
ఫలమేది నీ జీవితంలో? ఆ ఫలము లేకపోవడానికి కారణం ఏంటంటే, ఇదిగో అమావాస్యలను చూస్తున్నావు, పౌర్ణములు చూస్తున్నావు, కాలాలు అవి వస్తాయి పోతాయి, ఆ వస్తాయి పోతాయి. దేవుడు అట్లా నిర్ణయించాడు. 15 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉన్నాం ఉంటుంది. నువ్వు వద్దన్నా ఉంటుంది, రాపొద్దునన్నా ఉంటుంది. కనుక వీటిని బట్టి కాదు నీ జీవితము ప్రభువును బట్టి. అందుకనే నువ్వు త్రోవ ప్రక్కన ఉన్నావు కనుక, నువ్వు దేవునికి అభిషేకము లేని వ్యక్తిగా ఉన్నావు కనుక నువ్వు ఫలించట్లేదు. ఎవరి త్రోవ ప్రక్కన ఉన్నవాళ్ళంటే మనం చూద్దాం, ఫలితము లేనివారు, ఫలము లేనివారు, ఇతరులకి ఆశీర్వాదంగా లేనివారు, ఇతరులకి మేలుకరంగా లేనివారు, ఇతరులకి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా అనేటివారు. ఒక ఆవుని పెంచుకున్నామంటే పాలు ఇస్తుంది, పిల్లల్ని పెడుతుంది. ఆఖరికి అది చచ్చిపోయినా దాని తోలు అమ్ముకున్న డబ్బులు వస్తాయి. నువ్వు చచ్చిపోతే ఏముంది మేలు? అది ఉన్నన్నాళ్ళు పాలు ఇస్తుంది, పిల్లల్ని పెడుతుంది. మరి నువ్వు ఉన్నన్నాళ్ళు ఏం చేస్తున్నావు? ప్రజలకి ఏదన్నా ప్రజలకు ఉపయోగంగా ఉన్నావు అసలు నువ్వు? ఆ చెట్టు కాయలు చెట్టు తినేస్తే నువ్వు చెట్టు వేస్తావా? చూడండి, కొన్ని కోళ్ళు గుడ్లెట్టు అయితే తినేస్తుంటాయి. ఆ గోడును వంచరు, ఆ తల్లి కోసేస్తాయి. ఎందుకని? నేను తినవలసింది ఇది తినేస్తుందని ఏం చేస్తుంది? ఏదో 2 సెంటరైజ్ ముహూర్తం వేడేస్తుంది దానికి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న కోడి పెట్టే ఆ గుడ్డులు అది తినేస్తుందని నీకేమొచ్చేసింది? కోపం వచ్చేసింది. మొన్న ఒకలంట పుంజు దొరకలేదంట, కొట్టి ఇసుకొచ్చి కొట్టి చంపేయారండి దాన్ని. చూసారా? అంకపోతేనే కోపం వచ్చేసింది. గుడ్లు పెట్టింది తినేస్తేనే కోపం వచ్చేసింది. మరి ఎన్ని సంవత్సరాలను బట్టి నువ్వు బ్రతుకున్నావు? ఎన్ని సంవత్సరాల బట్టి నువ్వు బ్రతుకున్నావు? ఏ రోజైనా ఎవరికైనా ఇగో నా వల్ల వీళ్ళు మేలు పొందుకున్నారు, ఇతడు నా వల్ల మేలు పొందుకుని యోగ్యుడుగా ఉన్నాడు అని ఎప్పుడైనా నువ్వు గ్రహించగలిగేవా? ఎప్పుడు నేను బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, నేను బాగోవాలి, నా పిల్లలు బాగోవాలి, పక్కన అడుక్కు తినేసిన పర్లా. అందుకే ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఎవరు అని అంటే, నువ్వు చెట్టువే, నేను చెట్టులో నాటాను, నా ప్రాణ ప్రియమైనటువంటి ఒక అంజూరైనను ఒక్కలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరున్నారా? మరి పరలోక రాజ్యం ఎలా వచ్చేస్తుంది? పరలోక రాజ్యం ఉత్తినే వచ్చేస్తుంది ఏమన్నా? పరలోక రాజ్యం ఉత్తినే రాదుగా. నీ వలన ఆ దేవుని ఆత్మ నీలో ఉంటే కదా, ఆ ఆత్మ కదా నేను తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పెట్టేది. నువ్వు ఎగిరిపోతావా? చెప్పండి, నీకు నువ్వేనా ఎగిరిపోతావా? మరి ఆత్మకి నువ్వు బతుకున్నంతకాలం ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ వేళ నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, ఇగో నాడు తండ్రి అని చెప్పేసి అంటే ఆయన వచ్చేసి నేను తీసుకుపోతాడు ఏమైనా? ఏంటి, బస్సు ఎక్కిన తర్వాత బస్ టికెట్ తీసుకోలేదు అనుకో, ఏం చేస్తాడు డ్రైవర్ గారు? దిగు అని కింద దోషేస్తాడు. అదే ఫ్లైట్ అయితే ముందరే టికెట్ తీసుకోవాలా, టికెట్ తీసేసుకున్నాను కదా అని చెప్పేసి సర్రం లోపల పడడానికి ఏం కుదరదు. మొత్తం అంతా కింద నుండి పైకి చెక్ చేస్తాడు. చెక్ చేసి ఆడికి విరోధంగా ఏదైనా ఉన్నదంటే తీసేసి పాడెత్తగా లోపలికి నిన్ను వెళ్ళని. ఒక ప్రయాణము చేయడానికి అంత ఉంటే, ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళాలనుకుంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టుకుని లోపలికి రావాలంటే ఈ నిబంధనలకు లోబడి రావాలా అంటారు. అప్పుడు మాత్రమే లోపలికి రానిస్తారు. మరి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ప్రభు అడుగుతున్నాడు, ఏది ఫలం? ఆయన ఎవరో నువ్వు చూడకుండా ఆయన దగ్గరికి నువ్వు ఎలాగెళ్తావు? తీమయ్యి కుమారుడుకు భర్తమయ్యి అని రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడింది? తీమయ్యి కుమారుడుకు భర్తమయ్యి. తీమయ్యి అను మాటకు శ్రేష్ఠుడు అని అర్థం. ఎవరండి శ్రేష్ఠుడు అంటే? నీ తండ్రి శ్రేష్ఠుడే, నీ తండ్రి గొప్పవాడే, నీ దేవుడు ఉన్నతమైన స్థితి కలిగిన వాడే, నిన్ను పుట్టించిన వాడు ఆయన చాలా ఉత్తమమైన శ్రేష్టమైన మనసు కలిగిన వాడే. అందుకనే ఆయన ఏమన్నాడు అంటే,
ఇగో రాణువారేటి, కైపయేటి, అన్నాయేటి, అక్కడున్న శాస్త్రులేటి, పరిసయ్యులేటి, అందరూ తన హింస పెట్టడం ఆళ్ళే కాదు, ఆయన చేసిన రొట్టెలు తిన్నవాళ్ళు కూడా సిలువ వేయమని కేకలు వేస్తే ప్రభా పలానా వ్యక్తి అని చెప్పలే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరికి క్షమించు ప్రభా అన్నాడు. కనుక అందరికి క్షమించాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో ఆ ప్రేమ అనేటువంటి ఆ ఫలము నీలో ఉందా? గుడ్డెట్టకపోతే కోసేస్తున్నాం, దొరకకపోతే చంపేస్తున్నాం, చెట్టు వేసిన తర్వాత అది కాయకపోతే నరికేస్తున్నాం. ఎవరైనా మనకు అడ్డుగా ఉంటే వాళ్ళ మీద లేనిపోని అని మనం చెప్పేస్తున్నాం. మన మాట వినకపోతే అటు మంచోడు కాదంటున్నాం. ఇలాగ ఎప్పుడు నా 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 అని అనుకుంటున్నావు తప్ప ఒక చెట్టు వల్ల ఇతరులకి నువ్వు ఎప్పుడైనా దీవెనకరంగా ఉండగలుగుతున్నావా? ఒక చెట్టుకు నీడ లేకపోయినా ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళకి నీడనిస్తుంది. అది ఆ చెట్టు కాయలు ఎవరికైనా ఒకే రుచిని ఇస్తుంది. కింద పడిపోయినాడికైనా, దొంగసాన్ని కోసేసుకున్నవాడికైనా, ఆ యజమానుడు కోసుకున్నవాడికైనా ఒకే రుచినిస్తుందా? వేరొక రుచినిస్తుందా? ఒకే రుచినిస్తుంది. అంటే దేవుడు తనకి ఎలాగైతే ఉండమన్నాడో, ఏ రుచినిచ్చి ఎలాగైతే ఖాయమని అన్నాడో అది అలాగనే చేస్తూ ఉంది. మరి ఈరోజు నువ్వు ఎలాగున్నావు? దేవుని వాక్య ప్రకారంగా నువ్వు చేస్తున్నావా? అదే అంటున్నాడు, ఇగో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలువన నాటబడినదై ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడో. ఈ నీటి కాలువన నాటబడాలంటే నువ్వు త్రోవలో ఉండాలి. ఎక్కడుంది నీరు అని మనం చూస్తే కీర్తన గ్రంథం 77వ అధ్యాయము, కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 19వ వచనం మనము చదివితే, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉన్నవి. దేని స్తోత్రం, హల్లెలూయా. సముద్రంలో ఎంత నీరు ఉన్నా అది తాగడానికి పని చేయదు. ఆ నీరు ఎంత ఉన్నా ఉపయోగం లేదు. కానీ ఈ ప్రక్కన త్రావులో ఉన్నటువంటి దాంట్లో ఏంటంట, మహా జలములు ఉన్నాయట. అందుకే జలముల యొద్ద నాటబడిన చెట్టు. నువ్వు దేవుని మార్గంలో ఉంటే ఆ జలములు నువ్వు అనుభవిస్తూ అది తీసుకుంటూ దాని ద్వారా తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు ఉంటావో. ఎంతవరకు నీ జీవితంలో ఆ త్రోవలో ఉండగలుగుతున్నావు? యేసు ఆ మార్గంలో ఉండగలుగుతున్నావు? ప్రతిరోజు వాక్యము చదవగలుగుతున్నావు? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? అది ఉంటేనే నువ్వు జలముల యొద్దట ఉన్నట్టు. ఆ జలములు పీల్చుకుంటేనే, ఆ జలములు నువ్వు ఆస్వాదిస్తేనే తగిన కాలమందు నువ్వు ఫలమిచ్చే ఒక చెట్టు వలె మార్చబడతావట. దేని స్తోత్రం, హల్లెలూయా. అలాగా త్రావద్దు ప్రభువా, ఆ త్రావద్దు, నేను త్రోవ ప్రక్కనే ఉంటాను అన్న వాళ్ళ జీవితం ఎలాగుందంటే, గుడికి వస్తారట, అలాగా ఉంటారట. ఎలాగుంటారు అని మనం చూస్తే 40వ అధ్యాయము, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం చదువుదాం చూడండి. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేని స్తోత్రం. కనుక నువ్వు త్రోవ విడిచావు అని అంటే వెంటనే ప్రారంభమయ్యేది అబద్ధం. ఏంటి, నువ్వు ప్రతి క్షణం అబద్ధం ఆడుతున్నావు అని అంటే, ఎవరు చూసారెట్టి నేను అబద్ధం ఆడతాం, ఎవరు చూడలేదు కదా, ఈ చిన్న అబద్ధం ఆడితే 10,000 వస్తుంది కదా అని అనుకుంటే 10,000 వస్తాయి, కానీ ఫలితాన్ని పోగొట్టుకుంటా, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. త్రోవ విడిచి నువ్వు త్రోవ విడుస్తున్నావు అన్నానికి సూచన ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు అబద్ధం ఆడడం ప్రారంభించవన్నమాట. అబద్ధం ఎప్పుడైతే స్టార్ట్ చేసావో అప్పుడు త్రోవలో ఎక్కడికి వచ్చేసావు? త్రోవ ప్రక్క వచ్చేసావు. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా, త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము విత్తబడును కానీ వారిలో ఆ వాక్యము
నిలిచి ఉండదు కనుక ఇలాగ విత్తిన వెంటనే సాతానుడు వచ్చి దాంట్లో ఉన్న విత్తనమును ఎత్తుకుపోయాడు. ఎందుకు గల కారణం అనంటే హృదయము దున్నబడలేదు. ఏమవ్వలేదు? హృదయము దున్నబడలేదు. అది దున్నబడాలి. నీ జీవితంలో అది దున్నబడాలి. దున్నబడకపోతే, ఎప్పుడైనా దున్నబడకపోతే, అక్కడ చూడండి ఆ మాట అంటే 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాటను మనం స్పష్టంగా చూడగలుగుతాం. చూడండి ఆ మాటని. అక్కడ అంటాడు, దుష్టుడు వచ్చి, మళ్ళీ చదువమ్మ ఫస్ట్ కానండి, ఎవడైనను దేవుని రాజ్యమును కూర్చిన వాక్యమును వినియు, ఎలాగట? వినియు గ్రహింపక అంటే అర్థం ఏంటి? వినియు గ్రహింపక అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడే నేను మళ్ళీ ఇందాక ఫస్ట్ కూడా ఏ మాట చెప్పానని ఎవరిని అడిగితే చాలామంది చెప్పలేరు. ఇలా కూర్చున్నట్టే కూర్చుంటారో మా అమ్మ వస్తున్నది ఇంకా రాలేదేటని ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీడు ఎప్పుడు వదిలేస్తాడా అని కొంతమంది, ఇదిగో టైం అయిపోతుంది మళ్ళీ ప్రోగ్రాం ఉంది కదా అని ఇలా రకరకాలుగా రాకపోతే తిట్టేస్తాడు బాబు ఈ పాస్కర్ అని చెప్పేసి వచ్చి కూర్చుని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలుగా మనుషులు మన జీవితాల్లో ఉంటూ మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నావు. మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నావు. నీ హృదయం మాత్రం ఎంత అరిసికి ఏకలేసిన కొంతమంది నిద్రవుతుంటారు. ఇంటికాడ చిన్న సౌండ్ అవన టప్పలు వేసిపోయి ఎర్రగా చూసేస్తాడు. చిన్న సౌండ్ అవుతే నిద్రపోయినప్పుడు, మరి ఎక్కడ ఎందుకు ఎంత కేకలేసిన నిద్ర వచ్చేస్తుంది? వచ్చేసాడు బెదరు ఎప్పుడు లోపలికి వెళ్తుంది అట్ట, వెళ్ళకుండానే మొత్తం అంగట్లో లాగేస్తున్నాడు అంటే దాన్ని. దుష్టుడు వచ్చి దానిని ఎత్తుకుని పోవును. చాలమ్మా, త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే. కనుక నా జీవితాలలో ఒకటి అర్థం అండి, మీలో ఒక దురాత్మ ఉన్నది అనడానికి సూచనడు చెప్పమంటారా? మీరు ప్రార్థన చేస్తుంటే 2 నిమిషాల నిద్ర వచ్చేది. అక్కడ నుండి ఆవులింతలు ప్రారంభమవుతాయి. ఏమవుతాయి? ఆవులింతలు ప్రారంభమవుతాయి. బైబిల్ ఎలా తీసావా 2 రెప్పలో పడిపోతుంటుంటాయి. అదే సీరియల్ రెప్ప ఆల్చకుండా అలా ఉండిపోద్ది మనిషి, రెప్ప ఆల్చదు. మరి ఇలా బైబిల్ దీప రెప్ప ఎందుకు గడిపోతుంది? లోపల ఉన్నాడు, మూసేయి అక్క మూసేయి అంటున్నాడు. చూసే అనుకుంటా కళ్ళు రెప్పలాడిపోతున్నాయి కదా, 1-2 నిమిషాలు అలాగే వేసి తర్వాత కొద్దిగా కళ్ళు భారం పోయిగా చేద్దాం అనుకుంటే ఇంకా భారం పోయేది మొత్తం భారమే, ఇంకా భారం పోయేదేమీ లేదు. ఒకవేళ అలా చూడకుండా కళ్ళు ఆరిపోతే టక్కున ఒకసారి ఇలా వేస్తుంటే మళ్ళీ చూసేస్తుంటే సీరియల్, సెల్ ఫోన్ అయినా. మరి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు అది అవ్వట్లేదు? వాక్యం చదువుతున్నప్పుడు ఆ భారం ఎందుకు ఉండట్లేదు అని అంటే, నువ్వు త్రోవలో లేవు, త్రోవ ప్రక్కన ఉన్నావు. అందుకనే హృదయము తెరవబడలేదు. అది గమనించిన శత్రువు ఆ మాట లోపలికి వెళ్ళకుండగా ఏమవుతుందని అంటే వెంటనే ఇక్కడే బ్రేక్ చేసేస్తున్నాడు. మనం ఏదైనా పెట్టామనుకో, ఇష్టం లేనివాడికి ఏం చేస్తాడు కుర్రడు? కక్కేస్తాడు. ఇష్టం లేనిది ఏదైనా పెడితే కక్కేస్తాడు. అలాగనే లోపల దానికి ఇష్టం లేదు. లోపల ఉన్నవాడికి ఈ వాక్యం వెళ్ళడం ఇష్టమో లేదు. అందుకని దాని లోపలికి వెళ్తే మళ్ళీ అరుగుదల అవుతుంది, ఇదవుతుంది అని అనుకుని ఏం చేస్తుంది అంటే అది బయటికి పంపేస్తుంది, వచ్చే ప్రయత్నం చేస్తుందట. అందుకనే ఆనాడు పేతురు గారి వాక్యము చెప్తూ ఉంటే, వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళింది కనుకనే ఇప్పుడు మేము ఏం చేయము అని చెప్పేసి కళ్ళంటే నీళ్ళు తెచ్చుకుని ఏడ్చారంట. దేని స్తోత్ర. ఇగో ఈ నజరేయుడైన యేసునే మీరు సిలువ వేసి చంపేశారు
ఆయననే క్రీస్తు గారు ప్రభువుగాను నియమించాడు అని అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆ పేతురు గారు చెప్తూ ఉంటే వాళ్ళ హృదయాలు నొచ్చుకుని కన్నీళ్ళతో నీళ్లు తెచ్చుకుని అప్పుడు మేము ఏమి చేయము అన్నారంట. ఈరోజు నీ జీవితాలకు హృదయంలోకి వాక్యం వెళ్ళనంత కాలం కూడా నువ్వు త్రోవ ప్రక్కనే ఉంటావు. ఆ త్రోవ ప్రక్కన ఉంటావు తప్ప ఆకులే తప్ప కాయలు ఉండవు. నువ్వు అనుకుంటావు, తండ్రి 2 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా, ఏమి లేదు నాకు ఇది ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం అనుకుంటే అది ఆకులే తప్ప కాయలు కాదు. అది అవునా కాదా? అయ్యా డొక్కు సైకిల్ ఉన్నవాడిని 1,50,000 బండి కొనుక్కుంటే కృపణ ఇచ్చావు దేవా, నీకు వందనాలంటే అది కాయలు కాదు, ఆకులే. మరి కాయలయ్యి ఫలమేది? అదే ప్రభు అడుగుతున్నాడు. కనుక నా జీవితాల్లో ఆ ఫలము అనేది అక్కడ అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయం 22వ వచనం కంటే మనం చదివితే ఆత్మ ఫలములు ఏమనగా ఏంటంటే ప్రేమ, సంతోషము. ఎప్పుడు నీకు సంతోషం ఉంటుంది? మీ ఆయన జీతం తెస్తే సంతోషం ఉంటుంది. జీతం తేకపోతే అది కాదు. ఏదో వస్తే సంతోషం, ఏదో లేకపోతే సంతోషం కాదు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలంట. ఎప్పుడు సంతోషంగా ఎప్పుడు ఉంటావు? వాక్యాన్ని చదువుతూ. ఇది నా పట్ల కూడా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా ఒక రోజు నేను పొందుతాను, ఒక రోజు నా జీవితాన్ని మార్చేస్తాడు అని అనుకుంటే నువ్వు ఏడవా, ఎప్పుడు నవ్వుతానే ఉంటా. ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఒకడికి 3 అంతస్తులు ఇల్లు ఉందట. ఒకడమ్మో అరుగు మీద పడుకుంటున్నాడు అంట, పాప ఎదురుగా పడుకుంటున్నాడట. ఈ 3 అంతస్తులోడికి రోజు నిద్ర పడతలేదంట. రోజు నిద్ర పడతలేదట. ఆ మేడ మీద చూస్తే ఈ అరుగు మీద బొసుకొట్టి నిద్ర అవుతున్నాడు అంటాడు. ఎవరో అరుగు మీద పడుకున్నవాడు. ఈ అబ్బాయి ఏటిరా బాబు పరిస్థితి, ఒకసారి నిద్ర మాత్రం వేసుకున్నాడు, నిద్ర పడతలేదు. ఏటీడు ఏమీ లేదు, వీడికి అరుగు మీద పడుకొని దోమలు కుట్టేసిన ప్యానం లేదు, ఏమీ లేదు, వీడు ఎలా బొసుకెట్టి నిద్ర అవుతున్నాడో ఈ రహస్యం ఏంటో మనం తెలుసుకుందామని ఒకరోజు కాకేసాడట అండి. కాకేస్తే ఒరే బాబు నాకు నిద్ర ఆడతలేదు, నువ్వు అమ్మ చూస్తే నిద్రపోతున్నావు, ఏంట్రా పరిస్థితి అని అన్నాడట. ఏమి లేదు బాబు, ఓ 4 గంటలకి వెళ్తాను, 4 దిక్కులు కొంత పెడతారు, అవి తెచ్చుకుంటాను, తినేస్తాను, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ పక్కన ఇంకా మాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని కాకేసి పెట్టేస్తాను. ఏడన్నా 10 రూపాయలు ఇస్తే లేదా 2 రూపాయలు ఇస్తే జోలో వేసుకుని అలాగా నిద్రపోతాను. ఇంకా నాకేం కావాలి, పొద్దున్న వండుకక్కర్లేదు కదా, ఏమీ చెయ్యక్కర్లేదు కదా, అందుకనే బాబు అని నిద్రపోతున్నాను అన్నాడట. బాగుందిరా బాబు ఈ పరిస్థితి. ఒరే ఇంకెందుకులే, నువ్వు అక్కడెక్కడ ఆడుకోవడం తినడం ఎందుకు, ఇది చేయడం ఎందుకు, పోనీ తింటే తిన్నావు కానీ మా ఇంటికాడ నువ్వు కాపలా ఉండు కింద, నేను రోజుకు 10 రూపాయలు ఇస్తాను అన్నాడట. ఇదేదో బాగుంది కదా, అరిగి మీద పడుకుంటే బదులు ఎల్లి దగ్గర పడుకుంటే గేటుకి కాపలా ఉన్నట్టు ఉంటాడు, రోజుకి 10 రూపాయలు వస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు ఏ రోజు 10 రూపాయలు ఆ రోజు ఇస్తున్నాడు అట్టడికి, ఇస్తున్నాడో తీసుకుంటున్నాడో నిద్ర వస్తున్నాడు. అక్కడ వాచ్మెన్కి పడుకోవడమే కదా. ఆయన అనుకుంటా రోజుకి 10 రూపాయలు చిల్లర తీసి నేను వీడికి ఎక్కడేమనో ఇవ్వలేం కదా, రోజు ఉంటాయి ఏంటి మార్చేయడం, ఒకసారి 300 ఇచ్చేస్తాను, ఒకసారి 300 ఇచ్చేస్తానని చెప్పేసేసి, ఒరే వచ్చిన నెలలో డబ్బులు అన్నీ ఈ నెలలో ఇచ్చేస్తానని ఈ 300 జోలెట్టుకుని నిద్ర అన్నాడట. ఈ 300 జోబులో ఉన్నాక అంటే నిద్ర ఆడతలేదంటే, ఇంకా 10 రూపాయలు ఉన్నప్పుడు నిద్ర ఎట్టింది, 10 రూపాయలు ఉన్నప్పుడు నిద్ర ఎట్టింది. ఈ 300 రూపాయలు జోబులు ఎప్పుడైతే పెట్టాడో ఎవరు నిద్రపోయిన తేడా నట్టుపోతాడు అని చెప్పేసి ఇంక సెత్త నిద్ర రావట్లేదంట. పొద్దున్నే లేచి గురుగారు ఇది నా వల్ల కాదండి, మీ డబ్బులు మీరే తీసేసుకోండి, నాకు మాత్రం ఇగో ఈ దీనివల్ల నా నిద్ర పోయింది అని చెప్పేసి తిరిగి ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేసేటట. చూసారా, 300 రూపాయలు జోబులో ఉండి నిద్రపోమంటే నిద్రపోలేపోయాడు. ఈరోజు నా జీవితాల్లో
మనకు సరైన సమాధానం లేకపోవడం కూడా కారణం అదే. అంటే మనకు డబ్బు అవసరమే కాదు, నేను అనట్లా. ఆస్తులు ఉండడం తప్పేమీ కాదు. అబ్రహాము గొప్ప ధనవంతుడు, దావీదు గొప్ప ధనవంతుడు, సొలొమోను గొప్ప ధనవంతుడు. ఈ ప్రపంచంలో ఎవరికి లేని ధనము సొలొమోనుకు ఉందండి. అయినా వాళ్ళు దాన్ని ఏమీ లెక్క చేయలా. ఒకడు పొలం అమ్ముకున్నాడు, డబ్బులు తెచ్చుకుని ఇంట్లో పెడితే నిద్ర అటక మంచం అడ్డంగా వేసేసుకున్నాడు ఇంటికి. దేనికి? తలుపుకి. తాళం వేసేసుకోవచ్చు కదా, తాళం వేసేసాడు. తాళం వేసేసినా మడత మంచం అడ్డంగా వేసేసి అడ్డంగా తలుపుకి అడ్డంగా. ఎందుకని? ఆ బ్యాంకులో వాడేశ్వరి గారు నిద్రలేదు. నేను అంటాను, తెచ్చుకోమని ఎవడు చెప్పాడు, నిద్రకోకుండా ఎవడు చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని కన్నా, నీ భార్య కన్నా, నీ బిడ్డల కన్నా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఆకుల్ని ప్రేమిస్తున్నావు. దేన్ని? ఆకుల్ని. ఆకులు చూసిన అందరూ పచ్చగా ఉంది, సూపర్ ఉంది చెట్టు అంటున్నారు. కాయలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కనుక నువ్వు త్రోవ ప్రక్కన ఉన్నావా, త్రోవలో ఉన్నావో ఒకసారి గుర్తించుకో. ఇంకా ఈ త్రోవ ప్రక్కన ఉన్నవాళ్ళు ఎవరు అని మనం చూస్తే, లూకాసు సువార్త 9వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చూడండి, లూకాసు సువార్త 9వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, వచ్చి అమ్మ ఒకసారి ఉండరా, నమ్మి రక్షణ పొందకుండానట్లు 9వ అధ్యాయము 12వ వచనం చదువునాను ఇంకా కిందకి. ఆయన కాదు నాన్న, సరేనండి. ఎవరు ఈ త్రోవ ప్రక్కన ఉన్నవారు అని అంటే, ఎంతమ్మా, ఎంత? 8:12 చూడండి ఒకసారి. 8:12 త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు వాక్యమును ఎత్తుకుని పోతుంది. నమ్మి రక్షణ పొందకుండానట్లు. ఎవరి నమ్మి రక్షణ పొందకుండాను అని అంటే, వాక్యం విని దాని ప్రకారంగా జీవించిన వాళ్ళందరూ కూడా నమ్మకుండా ఉన్నవాళ్ళే రక్షణ పొందకుండా ఉన్నవాళ్ళు. అంటే రక్షణ అంటే నువ్వు అనుకుంటున్నావు నీటిలో ముంచేసి తీసేస్తే బాప్తిస్మం అయిపోయింది అనుకుంటున్నావు. నువ్వు నీటిలో ముంచేసి వచ్చేస్తే బాప్తిస్మం అయిపోయింది అనుకుంటున్నావు. అందుకనే ప్రభువుడు ఒక నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో వాడు ప్రవేశింపడు. గనుక నువ్వు ముంచి తీసేస్తే అయిపోయిందని అనుకున్నావమ్మో, అది ఏమిటనంటే ఒక ప్రజలకు కనపడిన ఒక నిబంధన అంతే. కానీ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకోకని అంతకాలము కూడా నువ్వు రక్షణ అనుభవంలోనికి వెళ్ళలేవు, ఫలితములు పొందలేవు. నువ్వు ఫలాలు ఎవరు ఆశించినా, ప్రభు చూసి కూడా ఆశించినా కానీ నీ జీవితంలో అది జరగట్లేదట. ఇలాంటి ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క చెట్టునే చూచాడట. చూసి అంటున్నాడు, ఇంక ఇది వేస్ట్, దీన్ని ఇంకేం చేస్తానంటే నరికేస్తాను అన్నాడంట. ఏమన్నాడు? నరికేస్తాను అన్నాడట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనక ఫలింపని చెట్టును చాలండి. ఎక్కడ పెట్టాడు? గొడ్డలు తీసుకొచ్చి చెట్లు నరికే వాళ్ళని అడగండి, ముందరకుండా తీసుకొచ్చి గొడ్డల ఏదో పెట్టి నరికేస్తారు. ఇంకేమైనా ముందర చేస్తారా?
చెప్పండి, ఏం చేస్తారు? ముందర ఆ చెట్టు నరికేసినప్పుడు ఏం చేస్తారంటే అట్టి పొలంలో ఇటు పొలంలో కొమ్మలు అన్నీ శుభ్రంగా తీసేసి ఆ రొట్టె అంతా పక్కన పడేసి, అప్పుడు ఏమైనా పక్కన ఇల్లు ఉంటే ఏం చేస్తారంటే ముక్కలు కింద నరుక్కుని వచ్చేసి కింద పడేసి అప్పుడు కింద తీయమంటే తీస్తారు, అదే మూడు లేచిపోతారు. అవునా? కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే గొడ్డలి వేరు దగ్గర పెట్టాడట. ఎక్కడ పెట్టాడు? వేరు దగ్గర. వేరు కనపడుతుంది అసలు బయటికి? చెట్టు కనపడుతుంది, వేరు కనపడుతుందా? చెట్టే కనపడుద్ది. మనం చెట్టు ఇంకా చూస్తాం, అవి బాబు భలే కాసేసిన చెట్టు, ఈ ఏర్లు ఎలాగున్నాయని ఎవరైనా తవ్వు చూస్తామా? ఎవరో తవ్వు చూడడం, చెట్టునే చూస్తాము, ఆకులనే చూస్తాం. కానీ ప్రభు దేని చూస్తున్నాడంటే ఇందాక ఫలాలు చూశాడు, ఇప్పుడు చెట్టు వేరుని చూస్తున్నాడు. చెట్టు వేరుని చూస్తున్నాడు. ఈ వేరు ఏమిటంటే నీ రహస్య జీవితము. నీ రహస్య జీవితము ఎలాగుంది? అందరూ కనిపించేలా ఉంటే ఎలాగున్నావు? సింగిల్గా ఉంటే ఎలాగున్నావు? నీ జీవితంలో కావలసింది ఆ రహస్య జీవితమే. అందుకనే ఏటి రహస్య జీవితము అని అంటే ఆ గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూస్తే 16వ వచనం కానండి, శరీర కార్యములు ఇది రహస్య జీవితము. ఈ రహస్య జీవితము ఆయనకి ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, నడుచుకునుడి, శరీర ఇచ్చలను నెరవేర్చ. అంటే ఆత్మానుసారంగా నడుచుకోకున్నంత కాలము శరీరము నీ మీద వేలుబడి చేస్తుంది. అందుకనే బైబిల్ ఎలా తీయబోదుకి నీ కొండెప్పలు పడిపోతాయి, కొండెప్పలు పడిపోయి భారం అయిపోతాయి. ఆ వాక్యం విందామనుకుంటూ అస్సలు విన్నవదు, తెగ వచ్చేస్తూ ఉంటుంది నిద్ర. అది నిద్ర కాదు, అది నువ్వు నిద్ర అనుకుంటావు. పాపం మళ్ళీ ఇంటికి వెళ్ళు, సత్యం నిద్ర రాదు. టీవీ చూడు, సత్యం నిద్ర రాదు. వాట్సాప్ చూడు, సత్యం నిద్ర రాదు. ఎంతసేపు అని అలాగా చూసేస్తావు. మరి ఈ వాక్యం దగ్గర రాబోదుకి పులువమని ఇంత పెద్ద కేకలేసి అరిచేసినా కానీ నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే అది నిద్ర కాదు, లోపల దుష్టుడు నీకు నిద్రాత్మను కలగజేస్తున్నాడు, నిద్ర మనసును కలగజేస్తున్నాడు. అదే కాదు, నువ్వు ప్రార్థన చేయడానికి మొదలెట్టు ఆవిలింతలు వచ్చేస్తుంటాయి. ఏమి వచ్చేస్తుంటాయి? ఆవులింతలు వచ్చేస్తాయి. ఓయ్ బాబు తెగ వచ్చేస్తున్నాయి ఆవులింతలు. ఉండి 2 నిమిషాలు పడుకుంటాం కదా, 2 నిమిషాలు 2 గంటలు అవుద్ది, టైం అయిపోద్ది. మళ్ళీ వేసి ఆ గిన్నె కొడుకోవడమో ఏదోటి చేసుకుంటాం. కనుక ఆత్మానుసరంగా నడవనంత కాలము శరీరం నీ మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. కనుక నువ్వు ఎంతైనా సరే ఆ ఒక్కరోజైనా సరే ఒకవేళ కూర్చుని ప్రార్థన చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంటే తిరుగుతూ ప్రార్థన చేయి, నుంచుని ప్రార్థన చేయి, కళ్ళు తెరిచి ప్రార్థన చేయి. కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలని ఎక్కడా లేదు. నీ ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకోమంటాం అంతే. నీ ఏకాగ్రత కోసం ఎక్కడైనా బైబిల్లో కళ్ళు మూసుకుని ప్రార్థన చెయ్యండి అని ఎక్కడైనా రాసిందా? ఎక్కడా లేదు. మరి ఎందుకు కళ్ళు మూసుకుంటాము అని అంటే ఇలా చూస్తుంటే ఎలాగినోడు కనపడతాడు మనకి, ఆ గోడ ఇది కనపడతాడు. అందుకని ఏకాగ్రత కోసం మనం ఏం చేస్తామో కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. కనుక నీవు దీని నుండి విడుదల పొందాలంటే కొద్దిగా కష్టపడితే నా దుష్టుని నువ్వు బయటికి పంపలేవు. కనుక ఈ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఈ జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము. ఏంటి అభిచారము? అని అంటే నీకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ తిరుగుతున్నావు, ఇంకా టెస్టులు ఏమి దొరుకుతలేదు. ఒక టెస్ట్కి ఏం దొరికేది కొన్ని అది ఏ స్టేజ్కి వెళ్ళిపోతే ఆ స్టేజ్లో ఉన్న నువ్వు టెస్ట్ చేస్తేనే దొరుకుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనిషి అంటదే, అయ్యో నెల బట్టి తగ్గట్లేదా, ఇది ఏదో దెబ్బే ఏంటి, ఈ మనిషి చూసి చెప్పేసినట్టే ఆ మనిషిని తీసేయమనాలా, లేకపోతే ఆ మనిషిని తీసుకెళ్ళమనాలా. అప్పుడు తెలుస్తుంది ఆ మనిషికి ఏంటి అని చెప్పేసానంటే వీళ్ళకి లేనిపోయిన అనుమానం కలిగి అక్కడుండి దానికోసం తిరుగుతారు. వీడికేమో జబ్బు. ఇలాగా తిరిగి టైం అంతా అయిపోయి మొత్తం 4వ స్టేజ్ దాటిపోద్ది. అంతే లాస్ట్ అంటాడు క్యాన్సర్, అమ్మ అంటాడు. ఇంకంతే డాక్టర్.
అదే ఈ టెస్ట్లో దొరకదు, ఇంకో టెస్ట్ చేస్తే దొరికితే దానికి మెడిసిను. మనిషికి ఎవరికైనా జ్వరం వచ్చింది అని అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? నీ అవయవాల్లో ఏదో ప్రాబ్లం జరుగుతుందని చెప్పడం కనుక సూచనే జ్వరం రావడం. అడగండి మీకు డాక్టర్ గారిని ఎవరైనా. అర్థమైందా? దేవుడు గొప్ప కృపను మన శరీరానికి ఇచ్చాడు. అది లేకపోతే నీకేమీ తెలదు. అర్థమైందండి? నీకు జ్వరం రాలేదనుకో, నీకేంటో లోపల ఎలా తెలుస్తుంది? నీకు తెలదు. ఆ జ్వరం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నీ అవయవాల్లో ఏదో ఒక పార్ట్కి ప్రాబ్లము జరుగుతుందిరా బాబు, నువ్వు చూసుకోరా అని చెప్పడం. ఉదాహరణకి మనకు జలుబు చేస్తే కొన్ని రోజులకి జ్వరం వచ్చేస్తుంది. అర్థమైందా? ఈ జలుబుకు సూచన నీకు లోపల ప్రాబ్లంగా ఉందని చెప్పడం కోసం జ్వరం. అలాగనే ఎక్కడైనా నీకు నొప్పి వస్తుందని అంటే దాని అర్థం ఏంటంటే ఆ నొప్పి లేకపోతే ఆ వ్యాధి నీకు తెలుస్తుందా? అది పాడైపోయిన సంగతి నీకు తెలుస్తుందా? తెలదు. అంటే దేవుడు ఆ నొప్పి ద్వారా నీ జీవితాన్ని బాగుపరుచుకోవడానికంటే ఒక కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు. అర్థమైందండి? అలాగే మన జీవితం బాబు నొప్పి వచ్చేతనం పట్టుకుంటానంటే అంటే అక్కడ ఏదో ప్రాబ్లమో ఉంది. అదే తెలియకపోతే అది కుళ్ళిపోయినా నీకు తెలదు. కుళ్ళిపోయినా నీకు తెలదు. అందుకనే పాపాన్ని దేంతో పోల్చాడంటే కుష్ఠరోగంతో పోల్చాడు దేవుడు. తిమ్మురు వచ్చేది, కుష్ఠరోగులకి ఏమొచ్చేస్తుంది? తిమ్మురు వచ్చేది. ఆడు గుచ్చినా ఏమీ నొప్పి కలగదు. అలాగనే పాపము దాంతో పోల్చాడు. నొప్పి లేకపోవడమే పాపానికి సూచనగా దేవుడు మాట్లాడాడు. నొప్పి వస్తుందని అంటే ఆ నొప్పిని బట్టి నువ్వేం చేస్తావు? హాస్పిటల్కి వెళ్తా, బాబాయ్ కాలు నడుతుంటే నొప్పి వచ్చేస్తుందని అంటే అలాగే నొప్పిని మామూలుగా ఇచ్చేసావు అనుకో, ఇంకా అలా వంకరగానే తిరుగుతావు. ఇంక నువ్వు ఆ సొట్టకాలతో అలాగే తిరుగుతావు. అది తెలియపరిచేదే నొప్పి. అలాగ దేవుడు నీ జీవితంలో ఇన్ని రకాలైనటువంటి స్థితులు ఎందుకు పెట్టాడనంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక, నువ్వు పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు గనుక ఈ రోజుని నువ్వు త్రోవలో ఉన్నావా, త్రోవ ప్రక్కన ఉన్నావా? త్రోవలో ఉంటే నీ జీవితము ఆ తగిన కాలమందు ఫలమిచ్చే వ్యక్తిగా, ఆ త్రోవ ప్రక్కన ఉంటే ఎలాగుంటుందని అంటే ఆ రెండు మాటలు చెప్పిన ముగించుతాను చూడండి. కీర్తన గ్రంథం 140వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాం చూడండి. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడకుండా చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉన్నారు. ఎక్కడ పెట్టారట? త్రోవ ప్రక్కన. త్రోవ ప్రక్కన ఏముంది? వల ఉంది. త్రోవ ప్రక్కన ఏముంది? వల ఉంది. ఆ త్రోవ ప్రక్క వెళ్ళామంటే వల్ల పడ్డామంటే వలని దేన్ని అన్నాడు? వలని దేన్ని అన్నాడు చెప్పమంటారు. ఇప్పుడు మనం వల అంటే అర్థం ఏంటి? నెట్. ఏ నెట్? ఇంటర్నెట్ వల. ఆ వల్ల పడ్డాడంటే ఆ బొమ్మలు చూపుతాడంటే అన్నం తింటాడు. సరే పెళ్ళికి వెళ్ళాం, ఒక ఇంత కొడతాడు ఉన్నాడు, ఆడు సంవత్సరంన్నర ఆడికి. ఆ సెల్ ఎత్తేనంటే ఆడు ఊరుకుంటాడని, లేకపోతే ఎక్కెక్కి ఏడిచేస్తాడంటాడు. ఈ సంవత్సరంన్నరలో నాడు సెల్ వస్తే 5వ సంవత్సరానికి కళ్ళు ఆనవాడికి ఇంకా అక్కడ నుండి అలమ్మ చేయట్టి తిప్పడమే. చూసారా? అప్పుడు ఏడుతుంది నెత్తి నోరు కొట్టుకుని. అప్పుడు ఏడుతుంది, అయ్యో అయ్యో నా బిడ్డకు కళ్ళు పోనియే, నా బిడ్డకు కళ్ళు పోనియే అన్నాడు. ఎవరు పాడు చేశారు? నువ్వు వాడుకోవడానికి, నువ్వమ్మ ఏదో చేసుకోవడానికి, నీ కుర్రాడు నీకు అడ్డు రాకుండా అది తగిలించావు నువ్వు. అది ఏం చేసిందండి? కొళ్ళు పోగొట్టేసింది. అది నువ్వు అనుకోవు, అప్పుడు నువ్వు అనుకోవు. ఆ పూర్తిగా వచ్చిందని అప్పుడు 5వ సంవత్సరానికి కళ్ళు కనపడతలేదమ్మా అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు ఆ సంగతి. జాగ్రత్త. నువ్వు దేన్ని బిడ్డలకి అలవాటు చేస్తున్నావు అదే బిడ్డలు కోరుకుంటారు గనుక ఆ నెట్టు అనేది. ఇంకొకటి కూడా నెట్ అన్నాడు. స్త్రీ ఆ వల్ల పాడ్డం బయటికి రాడో అన్నాడు. అంతే ఒకటే మాట. కనుక ఇవన్నీ కూడా ఈ త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎక్కడేస్తున్నారు? వాళ్ళ
త్రోవ ప్రక్కన అది నా వల్ల పడదు, ఏదైనా ఏమవుతుంది, చెక్కబడి ఉంటుంది. గనుక నీ జీవితము ఏదో గుడికి వస్తావు పోతావు కానీ ఫలాలేమి. అందుకని త్రోవ ప్రక్కన ఉన్నవాడికి కళ్ళు లేవు, ఆ త్రోవ ప్రక్కన ఉన్నవాడికి చెట్టుకి కాయలు లేవు, ఆ త్రోవ ప్రక్కన పడ్డ విత్తనానికి మొలక లేదా. ఈరోజు నువ్వు వెళ్ళకుండా ప్రభు ఆశిస్తున్నాడో, నువ్వు తగిన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. చెట్టు వలె నీవు జీవితం ఉండాలి. నీ హృదయం ఇప్పటికైనా ప్రభుకు అంగీకారముగా, తండ్రి నేను త్రోవలో ఉండేలాగా. అందుకనే 128 దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము, ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. ఆయన త్రోవలో అప్పుడు నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, తండ్రిని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావో, ప్రజలకు దీవెనకరంగా కూడా మార్చబడతావు. దీన్ని బట్టి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే శక్తిమంతుగా దేవుడు చేస్తాడు. అటువంటి కృపా దీవెన దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన కానుకలు పాడుకుంటుండగా కానుకలు సమర్పించుకుందాం. పాట పాడదాం. ఎవరు ప్రసాద్ వచ్చి పాడతారు.